పసుపు పండించే ప్రాంతాల్లో పంట చుట్టూరా ఈ కంది పంటను సాగు చేస్తారు పసుపు రైతులు. దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు అయితే ఉంటున్నాయి. ఇలా చుట్టూరా సాగు చేసినప్పుడు ఒక ఎకరానికి క్వింటాల్ నుంచి 2 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. కాస్త ఇంటికి సరిపడా పప్పు నుంచుకొని మిగతా అయితే మార్కెటింగ్ చేసుకుంటున్నామని చెప్తున్నారు. తర్వాత దీంట్లో తొగరికాయలు తీసేగా వచ్చినటువంటి కలపని పసుపు పంటని ఉడకబెట్టడానికి వాడే కట్టె ఇంధనంగా అయితే వాడుతున్నారు. దీని ద్వారా రైతులకి కొంత ఖర్చు మిగులుతుంది. అలాగే ఇది లెగ్యుమినేసి జాతికి చెందినటువంటి పంట కాబట్టి గాలిలో ఉన్నటువంటి నత్రజనిని భూమిలో స్థిరీకరించి పక్కనున్నటువంటి పసుపు పంటకి కొంత నత్రజనిని యాడ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. తొగరికాయలు తీసేయగా వచ్చినటువంటి పొట్టుని పశుగ్రాసంగా కూడా వాడుతున్నారు. ఇలా చుట్టూ సాగు చేయడానికి ఒక ఎకరానికి 1/2 కిలో విత్తనం అయితే అవసరం పడుతుంది. పసుపు పంటతో పాటే దీన్ని సాగు చేస్తారు. కానీ పసుపు కన్నా ఒక నెల 2 నెలల ముందే ఇది హార్వెస్టింగ్ అయితే వస్తుంది. దీని సాగులో మందులైతే ఎక్కువగా పిచికారు చేయం. ఎందుకంటే దీన్ని కొంత ఇంటి కోసం వాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మాక్సిమం ఆర్గానిక్ గానే పండించడానికి ట్రై చేస్తున్నామని ఇక్కడ ప్రాంత రైతులు చెప్తున్నారు.